ఇండియా బోర్డర్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందో తెలుసా? పాకిస్తాన్ మన బోర్డర్ దగ్గర ఏకంగా 250 చైనీస్ SH-15 హౌట్జర్ గన్స్‌ని సడెన్‌గా ఎందుకు పెట్టింది? ఒక పక్క కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న మన ఆఫీసర్‌పై పాయింట్ బ్లాక్‌లో టెర్రర్ అటాక్ గూడా జరిగింది. ఇంకో పక్క పాకిస్తాన్ లోపల దాక్కున్న లష్కర్ ఎ తోయిబా టాప్ కమాండర్ ఓపెన్‌గా వీడియో బయట రిలీజ్ చేశారు. అంటే ఒక ఈవెంట్‌లో ఏదో మాట్లాడతా మమ్మల్ని మా ఇళ్లల్లోకి, మా ఆఫీసుల్లోకి వచ్చి చంపేస్తున్నారు. అంటే ఇదేదో డైలాగ్ ఉంది కదా! 'ధురంధర్' మూవీ. అది చెప్తున్నారు. అండ్ పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్టులకి ఎందుకు అంత భయం పట్టుకుంది? ఇండియా వైపు అటాక్ చేస్తే పాకిస్తాన్‌లోకి ఎవరు వెళ్లి వాళ్ళ కమాండర్స్‌ని లేపేస్తున్నారు? ఇండియా నుంచి ఎక్కడ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రెసిషన్ ప్లాన్ అమలవుతుందని భయపడే పాకిస్తాన్ చైనా కాళ్ళు పట్టుకుని పెద్ద పెద్ద గన్స్‌ని ఈ బోర్డర్స్‌లో పెట్టిందా? ఈరోజు మనం కాశ్మీర్‌లో జరిగిన అటాక్స్ గురించి, పాకిస్తాన్ లోపల నడుస్తున్న అన్‌నోన్ గన్‌మ్యాన్ రియాలిటీ వరకు, అలాగే మన బోర్డర్‌లో చైనా వెపన్స్ వల్ల వస్తున్న థ్రెట్‌ని కూడా అన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. అండ్ ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇలాంటి జియోపొలిటికల్ సీక్రెట్స్, డిఫెన్స్ అప్డేట్స్, ఇంకా మన ఎనిమీ కంట్రీస్ యొక్క బోర్డర్ స్ట్రాటజీస్ గురించి బయట ఇంత డీటెయిల్‌గా మీకు క్లియర్‌గా దొరకవు. సో, గ్లోబల్‌గా ఏం జరుగుతుందో, ముఖ్యంగా మన ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో తెలుసుకోవాలి కూడా మనం. సో, ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్‌ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీమ్ చాలా రీసెర్చ్ చేస్తది. అందుకే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి మా ఎఫర్ట్‌ని ఎంకరేజ్ చేయండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి ఇండియన్స్‌కి కూడా రీచ్ అయ్యిద్ది. అలాగే ఫ్యూచర్‌లో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కేస్ స్టడీస్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వెనుకున్న అసలు నిజాలు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మన చుట్టుపక్కల జరిగే ప్రతి టెన్షన్ గురించి మనం చేసే పక్కా అనాలిసిస్ మీ ఫోన్‌కి డైరెక్ట్‌గా నోటిఫికేషన్‌లో వస్తది. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ అటాక్ గురించి మాట్లాడుకుందాం. లైక్ పెహల్గామ్ అటాక్ లాంటిదే. కాకపోతే ఇక్కడ అటాక్ చేసింది మన పోలీస్‌ని. మీకు చెప్తాను చూడండి. ముందుగా కాశ్మీర్‌లో రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్. సౌత్ కాశ్మీర్‌లో అనంతనాగ్ నుంచి కొకర్నాగ్ వెళ్లే రోడ్‌లో లాల్ చౌక్ ఏరియా దగ్గర అమర్నాథ్ యాత్ర డ్యూటీలో ఉన్న మన పోలీస్ ఆఫీసర్ మధ్యాహ్నం 12:30 పీఎంకి ఈ టైంలో బిజీగా ఉన్నారు. మార్కెట్‌లో నిలబడి డ్యూటీ చేస్తున్నారు. సరిగ్గా అదే టైంలో కొంతమంది టెర్రరిస్టులు అసాల్ట్ రైఫిల్స్‌తో వచ్చి అక్కడ సెక్యూరిటీలో ఉన్న 3rd బెటాలియన్ ఇండియన్ రిజర్వ్ పోలీస్ ఐఆర్‌పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆసిఫ్ హుస్సేన్‌పై పాయింట్ బ్లాక్‌లో షూటింగ్ చేశారు. వెంటనే ఆయన్ని అనంతనాగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా సిట్యుయేషన్ కొంచెం బాలేదు. సో, ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు. ఆయనతో పాటు ఇంకో పోలీస్ ఆఫీసర్ అదృష్టవశాత్తు సేఫ్‌గా బయటపడ్డారు. అండ్ చనిపోయిన ఆఫీసర్ భీర్వా భొడ్గమ్ జిల్లాకు చెందిన వ్యక్తి. అండ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ మార్కెట్ షాప్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో జేఎండ్‌కే పోలీస్ వెంటనే వార్నింగ్స్ ఇష్యూ చేశారు. ఇన్వెస్టిగేషన్‌కి ఇబ్బంది కలగకుండా ఎలాంటి వీడియోస్ షేర్ చేయొద్దు. ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే లీగల్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈ అటాక్ జరగంగానే జేఎండ్‌కే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్ గారు కూడా స్పాట్‌కెళ్ళి సిట్యుయేషన్ రివ్యూ చేశారు. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కూడా రియాక్ట్ అవుతా పిరికి పంద చర్యకు పాల్పడిన టెర్రరిస్టులను వదిలేదే లేదని, వాళ్ళకి శిక్ష పడుద్దని చెప్పారు. సో, చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా రియాక్ట్ అయ్యారు అండ్ ఖండించారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అటాక్ తర్వాత జేఎండ్‌కే పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తీసుకున్న యాక్షన్. ఈ అటాక్ జరిగాక కాశ్మీర్ వ్యాలీలో మొత్తం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏకంగా 1200 మంది సస్పెక్ట్స్‌ని డిటైన్ చేశారు. 1200 మంది. ఒక జేఎండ్‌కే క్యాపిటల్ శ్రీనగర్‌లోనే ఎక్కువ మంది 700 మందిని డిటైన్ చేసి ఎంక్వైరీ చేశారు. ఇక అన్అఫీషియల్ సోర్సెస్ ప్రకారం అయితే కాశ్మీర్ వ్యాలీలో దాదాపు 2500 మంది వరకు కూడా డిటైన్ అయ్యారని తెలుస్తుంది. సో, నిజానికి ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లో చాలా రోజుల తర్వాత జరిగిన అటాక్ ఇది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే రూట్‌లో సెక్యూరిటీని ఇంకా పెంచారు. కాకపోతే వర్షాల వల్ల ఆ టైంలో ఈ యాత్రని టెంపరరీగా ఆపారు. అసలు ఈ క్వెషన్ ఏంటంటే, పాకిస్తాన్ సపోర్ట్‌తో నడిచే గ్రూప్స్ కాశ్మీర్‌లో సడెన్‌గా ఇలాంటి దాడులు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాయి? దానికి ఆన్సర్ దొరకాలంటే మనం పాకిస్తాన్ లోపల జరుగుతున్న ఇంకో సీన్ కూడా చూడాలి. ఒక పక్క ఇండియా వైపు అటాక్స్ చేద్దామని పాకిస్తాన్‌లోని నెట్వర్క్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి పాకిస్తాన్ లోపలే దారుణమైన రివర్స్ షాక్ తగులుతుంది. రీసెంట్‌గా లష్కర్ ఎ తోయిబాకి చెందిన టాప్ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే వీడియో రిలీజ్ చేయడం అంటే ఒక ఈవెంట్‌లో మాట్లాడుతున్న వీడియో బయటకొచ్చింది. అండ్ ఆ వీడియోలో వాడు ఏం మాట్లాడుతున్నాడంటే గత 3, 4 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఇంకా పీఓకేలో ఉన్న వాళ్ళ గ్రూప్‌కి చెందిన 30 మందికి పైగా టాప్ కమాండర్స్‌ని ఎవరో అన్నోన్ గన్‌మ్యాన్ వచ్చి దారుణంగా చంపేశారని వాడు ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. అది కూడా ఏదో బోర్డర్ ప్రాంతాల్లో కాదు. పాకిస్తాన్‌లో బాగా సేఫ్‌గా అని భావించే పెషావర్, కరాచీ, రావల్పిండి, లాహోర్, సైల్కోట్ ఇంకా పీఓకేలోని రావల్కోట్, ముజాఫరాబాద్ సిటీస్‌లో కూడా ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ జరిగాయని చెప్తున్నాడు. వాడేమంటున్నాడంటే, ఇండియా మా మనుషుల్ని చంపడానికి అన్నోన్ గన్‌మ్యాన్ వాడుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పిన ఘర్ మే ఘుస్ కే మారేంగే అనే స్టేట్మెంట్‌కి తగ్గట్టే మా ఇళ్లల్లోకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నారని ఎలిగేషన్స్ ఏసాడు. నిజానికి వాడు దీనికి ఎలాంటి ప్రూఫ్ చూపించలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఎల్‌జీటీ కమాండర్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు చూస్తే వీడి మైండ్ సెట్ ఏంటో అర్థమైద్ది. ఆడేమంటాడంటే, మా నేరమేంటి, మేము ఒక దేవుడిని నమ్మడమే మా నేరమా, మేము హనుమాన్, హరిరామ్‌ని, ఆవుల్ని పూజించేవాళ్ళం కాదు అని చెప్పి కొంచెం
క్రిటిసిజం అన్నట్టు కొంచెం అలా మాట్లాడాడు, కామెంట్స్ చేశాడు. అండ్ అమెరికా, ఇజ్రాయెల్ ఏవి గొప్పవి కావని వాగాడు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ లోపల దాక్కున్న కమాండర్స్‌కి ఇప్పుడు రాత్రులు కూడా నిద్ర పట్టదు. ఎప్పుడు ఏ అన్నోన్ గన్ మ్యాన్ వచ్చి ఎవడు చంపేస్తాడో తెలియక మునిగిపోతున్నారు. ఇప్పుడు అసలైన పాయింట్‌లోకి వద్దాం. ఒక పక్క కాశ్మీర్‌లో అటాక్స్, ఇంకో పక్క పాకిస్తాన్ లోపల 30 మందికి పైగా లష్కరే కమాండర్స్ ఈ 3, 4 ఏళ్లలో చనిపోయారు. వీటన్నిటి మధ్య పాకిస్తాన్ ఆర్మీ కూడా కొంచెం పానిక్ అయ్యి ఉంటది కదా! హ్యాక్ అయ్యి ఉంటది ఒక రకంగా. సో లాస్ట్ ఇయర్ మే 2025లో ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఇంకా మర్చిపోలేదు. సో ఇండియా ఎల్ఓసి దాటెళ్ళి పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరిపిన ప్రెసిషన్ స్ట్రైక్స్ వల్ల పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఇండియా ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 లాంటి పెద్ద అటాక్ చేస్తుందని భయపడి వెంటనే చైనా వైపు చూస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అటాక్ కూడా జరిగింది కదా. సో వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇండియా టుడే అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ మన సరిహద్దు పొడవున అండ్ నార్త్ నుంచి సౌత్ వరకు కూడా ఉన్న మొత్తం కీ సెక్టార్స్లో ఏకంగా 250 చైనీస్ మేడ్ SH-15 వీల్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌయిట్జర్స్ని పెట్టింది. చైనాకు చెందిన స్టేట్ ఓన్డ్ డిఫెన్స్ కంపెనీ నారిన్కో తయారు చేసిన SH-15 గన్స్ని పాకిస్తాన్ 2019లో అనుకుంటా 19లోనే ఏకంగా 236 యూనిట్స్ ఆర్డర్ ఇచ్చింది. 2022-23లో కూడా ఇటు పాకిస్తాన్కి డెలివరీ అయ్యాయి. అంతేకాదు చైనాతో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రిమెంట్ కూడా చేసుకుని పాకిస్తాన్లోని హెవీ ఇండస్ట్రీస్ టక్సిలా ఫెసిలిటీలో వీటిని సొంతంగా తయారు చేసే లైసెన్స్ కూడా తీసుకుంది. అండ్ ఈ వెపన్ టెక్నాలజీ స్పెక్స్ అండ్ క్యాపబిలిటీస్ చూద్దాం. ఇది 155mm 52 క్యాలిబర్ ఆర్టిలరీ ప్లాట్ఫామ్ 6x6 షాంగ్సీ ఆర్మోర్ ట్రక్ చాసెస్ పై ఇది రన్ అయ్యింది. అంటే ఇది రోడ్డుపై ఏకంగా 90 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేయగలదు. ఇందులో ఒక ఆటోమేటెడ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అండ్ హైడ్రాలిక్ స్టెబిలైజింగ్ స్పేడ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల నిమిషానికి 6 రౌండ్స్ చొప్పున ఫైర్ చేసి ఎనిమీ కౌంటర్ ఇచ్చేలోపై అక్కడి నుంచి పారిపోవచ్చు. దీన్నే షూట్ అండ్ స్కూట్ టెక్నాలజీ అంటారు. దీని ఫైరింగ్ రేంజ్ విషయానికి వస్తే నార్మల్ నాట్ అమ్యునిషన్లో అయితే ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్స్ని కొట్టగలదు. అదే ఒకవేళ రాకెట్ అసిస్టెడ్ ల్యాబ్ ప్రొజెక్టైల్స్ వాడితే ఏకంగా 53 నుంచి 72 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇండియన్ లొకేషన్స్లో కూడా ఇది దాడి చేయగలదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ వాడిన జియోగ్రఫికల్ స్ట్రాటజీని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ SH-15 గన్స్ని ఎక్కడెక్కడ పెట్టిందో తెలుసుకోవాలి. నార్థన్ పంజాబ్ నుంచి POK లాంటి రోడ్డున్న ప్లేసెస్లోనే ముఖ్యంగా గుజరన్వాలా, సాయిల్కోట్, జలాల్పూర్, జటాన్ సెక్టర్స్లో వీటిని పెట్టింది. అండ్ ఈ ఏరియాస్ అన్ని స్ట్రాటజిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన షకర్ఘర్ బల్గ్ వెనక భాగంలో ఉంటాయి. ఈ షకర్బర్గ్ బల్గ్ అనే ఏరియా జమ్మూకి సౌత్లో, అమృత్సర్కి నార్త్లో, ఇంకా పఠాన్కోట్కి వెస్ట్లో ఉంటుంది. అంటే జస్ట్ ఇన్ కేస్ యుద్ధం వస్తే ఇక్కడి నుంచే మేజర్ ఆర్టిలరీ ఫైరింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే రాజస్థాన్ అండ్ గుజరాత్ బార్డర్స్లో ఉన్న ఇసుక ఎడారులు ఉన్నాయి కదా, శాండీ టెరైన్, అక్కడ మాత్రం పాకిస్తాన్ ఈ వీల్డ్ SH-15 గన్స్ని వాడట్లా. ఎందుకంటే మీకు తెలిసిందేగా, ఎడారి ఇసుకలో ట్రక్స్ ఇరుక్కుపోతాయి. అందుకే అక్కడ అమెరికా తయారు చేసిన M109 ట్రాక్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ వాడుతుంది. ట్యాంక్ లాగా చేయని ఉండే ట్రాక్డ్ వెహికల్స్ మాత్రమే ఈ ఎడారికి సెట్ అవుతాయని స్ట్రాటజీ వాడారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ ఈ SH-15 గన్స్ని వాడినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి చైనా నుంచి పాకిస్తాన్ ఇన్ని ఆర్టిలరీ గన్స్ తెచ్చి మన బార్డర్లో పెడితే మన ఇండియన్ ఆర్మీ ఊరుకుంటుందా? ఇండియా దగ్గర ప్రెజెంట్ M777 అల్ట్రా లైట్ హౌయిట్జర్, K9 వజ్ర, ఇంకా మన డొమెస్టిక్ ధనుష్ గన్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఏకంగా 307 ఇండిజినియస్లీ డెవలప్డ్ అడ్వాన్స్డ్ థర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ATAGSని కూడా ఇండియా ఆర్డర్ చేసింది. ఈ ATAGS ఆధారంగానే పాకిస్తాన్ SH-15కి కౌంటర్ ఇవ్వాలని మన డొమెస్టిక్ మౌంటెడ్ గన్ సిస్టమ్ MGSని కూడా ఇండియా డెవలప్ చేస్తుంది. దీని ఫైరింగ్ ట్రయల్స్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. సో చూసారుగా, పాకిస్తాన్ లోపల ఉన్న ఆ భయం నుంచి పుట్టిన చైనా వెపన్స్ డిప్లాయ్మెంట్ స్టోరీ ఇది. అండ్ ఈ స్టోరీ ఇక్కడితో కూడా అయిపోవట్లా. పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా ఏకంగా వాళ్ళ 5th జనరేషన్ J-20 స్టెల్త్ జెట్స్ను కూడా మన బోర్డర్స్లో ఎందుకు తెచ్చిపెట్టింది? ఇది పాకిస్తాన్ కంటే ముందే చైనా చేసింది. అండ్ POKలో 90 మంది సిటిజన్స్ని చంపేసిన పాక్ ఆర్మీ ఇంటర్నేషనల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేసింది? వీటన్నిటికీ ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన కౌంటర్స్ ఏంటి? మాట్లాడదాం. పాకిస్తాన్కి ఒక బ్యాకప్ లాగా, ఒక పెద్దనలాగా చైనా ఇక్కడ ఇంకో గేమ్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ ఆర్టిలరీ గన్స్ పెట్టిన టైంలోనే, అంటే దానికంటే ముందే చైనా ఏకంగా వాళ్ళ 5th జనరేషన్ J-20 మైటీ డ్రాగన్ స్టెల్త్ జెట్స్ని మన ఇండియా బోర్డర్స్లో తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. వ్యాంటార్ అనే ఒక కమర్షియల్ శాటిలైట్ ఆర్గనైజేషన్ చేసిన ఇమేజెస్ ద్వారా ఈ విషయం బయటపడింది. జూన్ 25న టిబెట్లోని డామ్సంగ్ ఎయిర్ బేస్లో 4 J-20 జెట్స్ని ప్రొటెక్టివ్ కవర్స్తో పెట్టి ఉంచారు. ఇక్కడ నుంచి మన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ కేవలం 344 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ తర్వాత సరిగ్గా 2 వారాల గ్యాప్లో, అంటే జూలై 9న జిన్జియాంగ్ ప్రాంతంలో హోటాన్ ఎయిర్ బేస్లో ఏకంగా 8 J-20 స్టెల్త్ జెట్స్ రన్వే మీద కనిపించాయి. ఈ హోటాన్ ఎయిర్ బేస్ అనేది మన లడఖ్లో ఉన్న దౌలత్ బే గోల్డీ ఎయిర్ ఫీల్డ్కి కేవలం 245 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు ఈ J-20 స్టెల్త్ జెట్స్ రావడం ఏంటి, ఇంతలో ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే దీని వెనకున్న టెక్నాలజీ అండ్ చైనా మాస్ ప్రొడక్షన్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం భయపడాలి కూడా. మీకే అర్థమైంది చూడండి. ఈ స్టెల్త్ అంటే ఎనిమీ రాడార్స్కి అసలు దొరకకుండా చాలా సైలెంట్గా కంట్రీ లోపలికి వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయే టెక్నాలజీ. దీని రాడార్ సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది.
నిజానికి 2019 టైంలో చైనా దగ్గర ఇలాంటి జే-20 జెట్స్ కేవలం 50 మాత్రమే ఉండేవి. కానీ 2022 ఎండ్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర 200 జెట్స్ రెడీ అయ్యాయి. అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంతలా పెరిగిందంటే సంవత్సరానికి ఏకంగా 125 ప్లేన్స్‌ని వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే మిడ్ 2026 నాటికి వాళ్ళ దగ్గర 300 నుంచి 500 వరకు జే-20 జెట్స్ రెడీగా ఉన్నాయని ఇంటర్నేషనల్ డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నారు. అండ్ యూకేకి చెందిన ఒక ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం 2030 నాటికి చైనా దగ్గర ఏకంగా 1000 జే-20 స్టెల్త్ జెట్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ విషయాలపై ఆపరేషన్ సింధూర్ టైంలో వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా పనిచేసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. చైనా వాళ్ళు ఒక ఫైటర్ జెట్‌ని ఏదో మామూలు కమర్షియల్ ప్యాసింజర్ ప్లేన్స్‌ని తయారు చేసినంత ఈజీగా మాస్ ప్రొడక్షన్ చేస్తున్నారు. వాళ్ళ సప్లై చైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఒక నేషనల్ మిషన్ లాగా తీసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారని ఆయన చెప్పారు. మరి ఇదే టైంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిచ్యువేషన్ ఏంటని చూసుకుంటే మన దగ్గర ఒకటంటే ఒక్కటి కూడా ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ కూడా లేదు. మన దగ్గర ఉన్న బెస్ట్ ఫైటర్ జెట్ రాఫెల్. ఇది సూపర్ టెక్నాలజీ అయినా సరే నాన్ స్టెల్త్ ప్లాట్‌ఫామ్ కిందకే వస్తది. ప్రెజెంట్ మన దగ్గర అంబలా ఇంకా హసీమారా బేసెస్‌లో కలిపి కేవలం ఒక 36 రాఫెల్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియన్ నేవీ రీసెంట్‌గా ఒక $7.5 బిలియన్ పెట్టి ఇంకో 26 రాఫెల్స్‌ని ఆర్డర్ చేసింది. అలాగే ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఇంకో 114 రాఫెల్స్ కొనడానికి దాదాపు 36 నుంచి $40 బిలియన్ డీల్స్ కోసం నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఇక మన డొమెస్టిక్ 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ప్రాజెక్ట్ అయిన ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా డెవలప్ అయ్యి స్క్వాడ్రన్ సర్వీస్‌లోకి రావడానికి ఇంకా కనీసం 10 సంవత్సరాలు పడుతుందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇంకో పక్క మన డొమెస్టిక్ ఫైటర్ జెట్ ఎల్సీఏ తేజస్ ఎంకే-1ఏ ప్రాజెక్ట్ డెలివరీస్ కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలు లేట్ అవుతున్నాయి. సో పక్క చైనా ఏమో ఇష్టం వచ్చినట్టు స్టెల్త్ జెట్స్‌ని పెంచుకుంటా పోతుంటే మనం ఇంకా ప్రొక్యూర్మెంట్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉన్నాం అనే విషయం మనం గమనించాల్సిన మేజర్ పాయింట్. యాక్సెప్ట్ ఇట్. తప్పదే. కొన్ని విషయాలు తప్పదు. మరి చైనాని చూసుకొని పాకిస్తాన్ మన మీద వరకు వచ్చేస్తుందా అంటే పాకిస్తాన్ లోపలే ఒక క్రైసిస్ నడుస్తుంది. దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం పాకిస్తాన్ లోపల జరుగుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ అండ్ సిస్టమ్ కొలాప్స్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీకి ప్రెసిడెంట్గా ఉన్న మోషిన్ నఖ్వీ రీసెంట్గా ఇస్లామాబాద్లో జరిగిన ఒక ఎకనామిక్ సమ్మిట్లో మాట్లాడుతూ ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఇది చూడండి, అసిమ్ మునీర్ అండ్ మోషిన్ నఖ్వీ అంటే అప్పట్లో మన కప్పు పట్టుకొని పారిపోయాడు కదా ఆడు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తున్నారు. మీకు ఈ స్టోరీ మొత్తం చెప్తే అర్థమైంది. అంటే మొత్తం అంటే ఒక 1 or 2 మినిట్స్లో చెప్పేస్తాను. పాకిస్తాన్ హిస్టరీలో ఒక 21 ఇయర్స్ ఓల్డ్ స్కామ్ బయటపడిందని గత 21 సంవత్సరాలుగా పాకిస్తాన్లో జడ్జెస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, బ్యాంకర్స్ అందరూ కలిసి లంచాలు తిన్నారని మోషిన్ నఖ్వీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే 70-80 ఏళ్లుగా మన దగ్గర ఉన్న గవర్నెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడున్న పాలనా వ్యవస్థతో పాకిస్తాన్ ముందుకెళ్లలేదని చెప్పాడు. సో ఇంతటితో ఆగల. ప్రెజెంట్ పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాలను క్యాన్సిల్ చేసి కొత్త ప్రావిన్సెస్ రాష్ట్రాలు క్రియేట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ని పూర్తిగా మార్చేయాలని నఖ్వీ డిమాండ్ చేస్తున్నాడు. అలాగే పాకిస్తాన్లో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అంతా పొలిటీషియన్స్కి ఎలక్షన్స్ ముందు 500 మిలియన్ 100 మిలియన్ ఫండ్స్ ఎందుకు ఇస్తున్నారు, మీరే డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావచ్చు కదా అని బిజినెస్ కమ్యూనిటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ ఒక అగ్రికల్చర్ కంట్రీ. ఈరోజు బయట దేశాల నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్కి రావడం మన పాలసీ ఫెయిల్యూర్కి నిదర్శనం అని ఆయన చెప్తున్నాడు. అండ్ ఈ నాకు చేసిన కామెంట్స్తో పాకిస్తాన్ పాలిటిక్స్లో ఒకసారిగా కొంచెం ప్యానిక్ క్రియేట్ అయింది. ముఖ్యంగా రూలింగ్ పార్టీలో డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఉన్నాడు కదా, బాగా కోపం వచ్చింది ఆయనకి. ఆయన టీవీ డిస్కషన్లో కూర్చొని నాకు ఒక కౌంటర్ చేస్తాడు. నువ్వు గత 3 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్కే ఆన్సర్ చేయనంత పవర్ఫుల్ పోస్ట్లో ఉన్నావు. అలాంటి నువ్వే సిస్టమ్ బాగాలేదని కంప్లైంట్ చేస్తే మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోవాలా? అయినా నువ్వు కనీసం పార్లమెంట్కి రావు. ఇప్పటివరకు కేవలం 2-3 సార్లు మాత్రం క్యాబినెట్ మీటింగ్స్ మాత్రం అటెండ్ అయ్యావు. ముందు పాకిస్తాన్లో సిస్టమ్ మార్చడం పక్కన పెట్టి క్రికెట్ ఫ్యాన్స్ నడిపిస్తున్న నీ పీసీబీలో రివల్యూషన్ తీసుకురా అని కౌంటర్ ఇచ్చాడు నఖ్వీకి. అసలు ఒకే గవర్నమెంట్లో ఉన్న ఇద్దరు మినిస్టర్స్ ఎందుకు ఇలా ఓపెన్గా తిట్టుకుంటున్నారంటే దీని వెనక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ నడుపుతున్న ఒక మైండ్ గేమ్ ఉంది. ఈ మోషిన్ నఖ్వీ ఒకప్పుడు ఒక మీడియా సంస్థకు ఓనర్. అక్కడి నుంచి సడన్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి చాలా స్పీడ్గా పైకి వచ్చాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నఖ్వీ సాక్షాత్తు ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్కి క్లోజ్ రిలేటివ్. అలాగే అతనికి మోస్ట్ ఫేవరెట్ పర్సన్ కూడా. ప్రీవియస్గా యూఎస్ ఇంకా ఇరాన్ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ని పక్కన పెట్టి అసీమ్ మునీర్ డైరెక్ట్గా నఖ్వీనే వాళ్ళ స్పెషల్ ఎన్వాయ్గా పంపి ఇరాన్తో సెటిల్మెంట్స్ చేయించాడు. అండ్ అనలిస్టుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అసీమ్ మునీర్ ప్లాన్ ఏంటంటే గతంలో పర్వేజ్ ముషారఫ్ ఎలాగైతే పవర్ని చేతిలోకి తీసుకుని ప్రెసిడెంట్ కమ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ లాగా మారాడో ఇప్పుడు అసీమ్ మునీర్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే నాకైతే ఇలా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఓపెన్గా చెప్పిస్తున్నాడు. ఇది పాక్ గవర్నమెంట్లో జరుగుతున్న ఇంటర్నల్ వార్. అయితే ఇంకోటి, పాకిస్తాన్ మిలిటరీకి నిద్ర లేకుండా చేస్తున్న ఇంకో మేజర్ ఇష్యూ మీకు తెలిసిందే కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్న సివిల్ వార్ లాంటి ప్రొటెస్ట్. గత జూన్ నెల నుంచి పీఓకేల జనాలు కరెంట్ బిల్లులు ఇన్ఫ్లేషన్కి కోపం వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ అనే ఒక గ్రూప్ ఈ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తుంది.
రీసెంట్‌గా వీళ్ళు రావల్కోట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు పాక్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని ఆపి ఓపెన్ ఫైరింగ్ చేశారు. జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ అటాక్స్‌లో దాదాపు 90 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు. చనిపోయిన వాళ్ళ బాడీస్ కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇవ్వకుండా పాక్ ఆర్మీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ వాడిన ఇంకో దరిద్రమైన ట్రిక్ ఏంటంటే, వాళ్ళు చేసిన ఈ హత్యల్ని కవర్ చేసుకోవడానికి చనిపోయిన ఈ పీఓకే వాళ్ళని వాళ్ళు ఇండియన్స్ అని బ్రాండ్ ఏస్తా ఈ రావల్కోట్ కిల్లింగ్స్‌ని జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే నిజాలన్నీ ఎక్కడ బయట ప్రపంచానికి తెలిసిపోతాయన్న భయంతో ఇంటర్నేషనల్ మీడియా ఆర్గనైజేషన్ అయిన అల్ జజీరాని పాకిస్తాన్‌లో టెలికాస్ట్ అవ్వకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, అల్ జజీరా వాళ్ళు పీఓకే ఇష్యూలో సెలెక్టివ్ రిపోర్టింగ్ చేస్తున్నారు, పాకిస్తాన్ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే లోపల జరుగుతున్న దారుణాలను కవర్ చేయడానికి మీడియా గొంతు నొక్కేస్తున్నారు. సరే, అల్ జజీరా పెద్ద గొప్పదనేమీ కాదు. అఫ్‌కోర్స్ తప్పు రాస్తే వాళ్ళ మీద బ్యాన్ విధించే అవకాశం ఉంది. కానీ పీఓకేలో జరుగుతుంది నిజమే కదా! అండ్ వీటన్నిటితో పాటు పాకిస్తాన్ ఫ్రస్ట్రేషన్‌కి ఇంకో మెయిన్ రీజన్ ఆఫ్ఘనిస్తాన్. ఒకప్పుడు తాలిబాన్స్‌కి ఫండ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుందాం అన్న పాకిస్తాన్‌కి ఇప్పుడు అదే తాలిబాన్స్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్‌ని పక్కన పెట్టి ఇండియాకి చాలా దగ్గరవుతున్నారు. అండ్ ఆఫ్ఘన్ టెంపరరీ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముట్టాకి రీసెంట్‌గా న్యూఢిల్లీకి వచ్చి ఇంపార్టెంట్ మీటింగ్స్‌లో కూడా అటెండ్ చేశారు. మీకు అప్పుడు కూడా వీడియో చేశాను. అండ్ యుద్ధం దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ని డెవలప్ చేయడానికి అక్కడ హాస్పిటల్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఇండియా చాలా ఫండ్స్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఈ రెండు కంట్రీస్ రిలేషన్స్ చూసి తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఓపెన్గా రిలీజియన్ కార్డ్ ప్లే చేశాడు. ముస్లిమ్స్ ఎప్పుడు ఇస్లాంని నమ్మని నాన్ బిలీవర్స్తో అంటే కాఫిర్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు, అసలు కాబూల్ వాళ్ళు ఇండియాతో ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళ రిలేషన్ ఒక మాస్టర్ అండ్ స్లేవ్ లాగా ఉందని చాలా దరిద్రమైన కామెంట్స్ చేశాడు. దీనికి ఆఫ్ఘన్ మినిస్టర్ ముత్తకి వెంటనే కౌంటర్ ఇచ్చాడు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయిన పాక్ ఆర్మీ మీకు తెలిసిందేగా వరుసగా అటాక్స్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ మధ్య కూడా యుద్ధం జరుగుతుంది, ఒక చిన్న యుద్ధం. చిన్నది కాదు, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరుగుతుంది. అండ్ ఏరియల్ చేసి ఒక హాస్పిటల్ పైన 400 మంది సివిలియన్స్ని చంపేసింది పాకిస్తాన్, అది కూడా రంజాన్ నెల చివరిలో. అండ్ అప్పుడు వీడియో చేశానులేండి. అండ్ ఈ పాకిస్తాన్ మిలిటరీకి అసలు ఇస్లామిక్ వాల్యూస్ కానీ హ్యుమానిటేరియన్ వాల్యూస్ కానీ లేవని ఆఫ్ఘనిస్తాన్ ఓపెన్గా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువును ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఫైనల్గా మన ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఎంఈఏ నుంచి కౌంటర్ పడింది. ఎంఈఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు వీక్లీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పాకిస్తాన్కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు రీసెంట్గానే. ముందుగా పీఓకేలో జరుగుతున్న లోకల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఒకేసారి జరగాల్సిన ఈ ఎలక్షన్స్ని 3 ఫేజెస్గా జూలై 27 ఫేజ్, ఒక ఫేజ్ ఆగస్ట్ 10 ఫైనల్ ఫేజ్ని ఒక విడగొట్టి పాకిస్తాన్ ఒక పెద్ద నాటకం ఆడుతుంది, ఈ ఎలక్షన్స్ అన్నీ ఒక కంప్లీట్ ఫార్స్ అని ఫైర్ అయ్యారు. సో ప్రజల ప్రొటెస్టులని బుల్లెట్లతో అణిచేస్తా ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ చేసి ఇలాంటి ఫేక్ ఎలక్షన్స్ పెడితే నిజాలు ఆగవు దాగవు అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ డీజీ ఐఎస్పీఆర్ చేసిన రిలీజియస్ కామెంట్స్ అని కేవలం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ చూసి వాళ్ళలో వస్తున్న ఇన్సెక్యూరిటీ అండ్ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనం అని చెప్పి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఇక ఫైనల్గా పాకిస్తాన్ బోర్డర్లో ఆ చైనా ఆర్టిలరీ గన్స్ పెట్టడంపై రియాక్ట్ అవుతా పాకిస్తాన్ వాళ్ళ భూభాగంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని వెంటనే నాశనం చేయాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా ఎలాంటి రిప్లై ఇచ్చిందో వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ వాళ్ళు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆగకపోతే మన కంట్రీ సెక్యూరిటీ కోసం వీ విల్ డూ వాట్ ఎవర్ ఈస్ నెసెసరీ, ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు జైస్వాల్ గారు. సో పాకిస్తాన్ ఒక పక్క ఇంటర్నల్గా కొట్టుకుదేస్తా, టెస్ట్లకే సేఫ్టీ లేక భయపడతా ఆ ఫ్రస్ట్రేషన్ని కవర్ చేయడానికి బోర్డర్లో చైనా గన్స్ని జెట్స్ని పెట్టి నాటకాలు ఆడుతుంది. కానీ మన ఇండియన్ ఫోర్సెస్ ఎప్పుడు రెడీగానే ఉంటాయి, అవసరమైతే ఇంకో ఆపరేషన్ చేయడానికి కూడా వెనకాడరు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం. మరి మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేరే కంట్రీస్లో జరిగే ప్రతి అప్డేట్ని, ప్రతి డిఫెన్స్ మూవ్ని రీసెర్చ్ చేసి మీ దాకా తీసుకురావడానికి మా టీం చాలా రీసెర్చ్ చేయాలి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ అవగానే మీరు ఫస్ట్ చూడొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఆ లైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. అప్పుడే మన వాళ్ళకి కూడా ఈ బోర్డర్లో అసలు ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది. అండ్ ఈ మొత్తం టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో అంతా చెప్పండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.